ఏంది పంపకాలు శరవేగంగా జరుగుతున్నట్లున్నాయి. మొత్తానికి చాలా పద్ధతిగా వ్యవహారకంగా ఎవరు కూడా ఇక్కడ ఈసీ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీలు కానీ ఎవరు కూడా ఈసారి గొడవలు చేసుకోవట్లా. మీరు పంచాల్సింది మీరు పంచండి, మేము పంచాల్సింది మేము పంచుతాం, మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు, మేము డిస్టర్బ్ చేసుకోవద్దు, ప్రజలను కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పని ఇద్దరు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అంతేనా అజిత్ గారు? వంశీ గారు ఇప్పుడే అంటే ఈ మధ్యనే ఈరోజు మధ్యాహ్నం నుంచి వాట్సాప్లో ఒకటి తిరుగుతుంది వంశీ గారు. ఒక రకంగా ఓటుకి ఓటర్ చాలా పరిణితి చెందారు అని చెప్పి. ఎందుకంటే పాత రోజుల్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో కానీ దేంట్లోనైనా ఎవరన్నా ఒక పెద్ద మనిషి మాటకి భయపడో లేదంటే గౌరవం, ఆ రెండు వంశీ గారు సగం భయము సగం గౌరవము, దాంతో ఓటేసేవాళ్ళంట వంశీ గారు. ఆ తర్వాత హామీలకు ఓటేసేవాళ్ళంట. హామీలు ఎక్కడా కూడా ఈ నెరవేరవు, అది పెద్ద మోసము. ఆ తర్వాత మందు బాటిల్కి అంట వంశీ గారు. అక్కడి నుంచి డబ్బుకి డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళంట. కానీ ఈ రోజు ఓటర్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేయట్లేదు వంశీ గారు. డబ్బులు తీసుకొని వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకుంటున్నారు ఓటు. ఆ డబ్బు తీసుకోవడమా లేదా డబ్బు ఇవ్వడమా అనేది ఓటుకి సంబంధం ఉండట్లేదు. కాబట్టి ఈరోజు ఓటర్ చాలా పరిణితి చెందాడు. డబ్బుకి డబ్బు అనేది ఓకే, వాళ్ళకి ఇష్టమై వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఓటరు ఇచ్చిన వాళ్ళకి వేయట్లేదు కదా వంశీ గారు ఎక్కడా కూడా. మనకి దాదాపు ఒక 3-4 సార్ల నుంచి కూడా అదే కదా ప్రూవ్ అవుతోంది. ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఓటర్ మాత్రం ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. అందులో ఓటర్లకు కూడా ఈ మధ్య ఒకటి బాగా అనిపిస్తోంది వంశీ గారు, లేకుంటే తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఏమన్నా కష్టపడి సంపాదించిన డబ్బా ఇస్తుంది, మమ్మల్ని దోచిన డబ్బే కదా ఈ 5 ఏళ్లలో అనేది వాళ్ళ ఫీలింగ్ వంశీ గారు. కాబట్టి అది ప్రజాధనమే కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. కాబట్టి ఓటర్లలో విజ్ఞత పెరిగింది అని చెప్పి ఒక వాట్సాప్లో తిరుగుతోంది వంశీ గారు. విఘ్నత పెరిగింది అని అనుకోవాలా, ఆలోచన పెరిగింది అనుకోవాలా, ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనుకోవాలా అజిత్ గారు? కూని చేస్తున్నాళ్ళు కదా వంశీ గారు. చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఎందుకు మిగల్చాలి? ఆ డబ్బు ఓటుని కొనడానికి వచ్చాడు అని అంటే, ప్రజాస్వామ్యాన్ని కొనడానికి వచ్చాడంటే, ఒక ప్రాథమిక హక్కుకి సంబంధించిన డిస్క్రిప్షన్ని కొనడానికి వచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా మ్యానిపులేటరే కదా వంశీ గారు. అంటే మొత్తం కూడా అడ్డగోలుగా సంపాదించి మళ్ళీ సంపాదించుకోవడానికి తీసుకొచ్చిన డబ్బే కదా అది. కరెక్టే అజిత్ గారు. ఇప్పుడు తీసుకొచ్చి గాంధీ మహాత్మును నుంచోబెట్టినా కానీ, గాంధీజీని నుంచోబెట్టినా కానీ డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేస్తారా అజిత్ గారు? డబ్బులు ఇచ్చినా కానీ వెయ్యరు వంశీ గారు. ఇప్పుడు జరుగుతున్నది అదే, తీసుకుంటున్నారు కానీ వెయ్యరు. గాంధీ మహాత్ముడు కాదు ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు మీరు అన్నట్లుగా గాంధీ మహాత్ముడే వస్తారు వంశీ గారు. వచ్చి ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా మనకి ఆ మధ్య కాలంలో మనందరికీ గుర్తుంటుంది, ఎమ్మెల్యేలు అందరూ పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తే పాపం గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు బస్సులో వచ్చేవాళ్ళు వంశీ గారు. ఆ రోజుల గురించి కాదు, నేను ఈ రోజుల గురించి అడుగుతున్నాను. అంటే నాకు ఇందాక సిపిఐ రామకృష్ణ గారు ఏదో ప్రచారం చేసి, చూసారా మేమేమైనా ప్రచారం చేసుకుంటున్నాం, వాళ్ళందరూ ఏమైనా డబ్బులు పంచుతూ ఉన్నారు, మా దగ్గర ఏమైనా డబ్బులు లేవు, మేమేం చేస్తాం జెండాలు ఎత్తుకొని తిరగటం తప్పితే మా బాధను అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నారు. అంటే కాస్త పోరాడేటువంటి నాయకులు, కష్టపడేటువంటి నాయకులు, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకులు, కానీ వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితి లేదు. పార్టీలు లేదా పార్టీ అఫిలియేషన్స్ లేదా డబ్బు, దాని చుట్టూ ఉండేటువంటి మంది మార్బలం ఈ కదా పనిచేస్తుంది అజిత్ గారు. అది నేనంటది. ఇప్పుడు గాంధీజీ మహాత్ములు వచ్చినా కానీ పాపం ఆయన జెండా ఎత్తుకొని వెళ్ళాల్సింది, ఏం చేయలేము. వాళ్ళందరూ తీసుకొచ్చిన పార్టీల్లో వాళ్ళు కూడా డబ్బులు పంచుకుంటానే ఉన్నారు కదా వంశీ గారు. ఆ పార్టీలకు పుట్టిన పార్టీలే కదా ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు చలామణిలో ఉన్న పార్టీలు, డబ్బులు పంచుతున్న పార్టీలు, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఒక ట్రాన్సిషన్ అనేది ఇక్కడ దాకా వచ్చింది వంశీ గారు. అంటే మనకు ఒకసారి US లో కానీ అక్కడ చూస్తే వంశీ గారు ఈ గొడవ అంతా లేకుండా అసలు అంటే పార్టీలకు సంబంధించి దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్లు, ఇప్పుడు అంబానీనో లేదంటే అదానీనో, వాళ్ళందరూ కలిసి ఒక ఫండింగ్ చేస్తారు వంశీ గారు. ఏజెన్సీ థర్డ్ పార్టీ ద్వారా ఫండింగ్ చేసి ఈ పార్టీ ఇప్పుడు IPL ని కనుక మనం ఫండింగ్ చేసి కొనుక్కొని వీళ్ళు గెలవాలా అన్నట్లుగా వాళ్ళు కూడా ఫండింగ్ చేసి వాళ్ళకి అఫీషియల్ గానే ఫండింగ్ చేసి వాళ్ళని దించుతారు రంగంలో. మీరు ఆ సాంప్రదాయబద్ధమైన వాతావరణం తెస్తే గొడవ లేకుండా పోయిద్ది అంటారు మీరు, అంతేనా మీ ఉద్దేశం? అది సాంప్రదాయబద్ధం కాదు వంశీ గారు. ఇక పూర్తిగా లాభి అంటే బట్టబయలు అయినట్టు. అదే ఎట్లా అయిపోయిన కాడికి అయిపోయింది, ఇంకా అది కూడా తెస్తే అంతటితోటి అయిపోయింది కదా అనేది మీ ఉద్దేశం. పూర్తి స్థాయిలో దాదాపు అలానే వచ్చింది కదా వంశీ గారు. ఎలక్షనీరింగ్లు, ప్రశాంత్ కిషోర్లు ఇవన్నీ కూడా వాటిల్లో భాగమే కదా. ఓకే ఓకే ఓకే. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని అంటే ఆ దిశగా అడుగులు వేస్తుందనే
అంతేలేండి సరే ఏం చేస్తాంలేండి అస్తి గారు. అంతా వ్యాపారం వైపుగా అడుగులేస్తోంది. వ్యాపారం పూర్తిగా వ్యాపారం అయిపోయింది వంశీ గారు. పూర్తిగా అయితే ఈసారి ఎలక్షన్స్ కి సంబంధించి మాత్రం వంశీ గారు ఈసారి ఒక మంచి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రజలు ఈ రోజు ఇక్కడి నుంచే కాదు వంశీ గారు, మొన్న మనం చెప్పాము, సూర్య చెప్పారు కదా, అమెరికా దగ్గర నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్తో సహా రద్దీగా ఉందంట వంశీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న జనంతో. అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ బస్సుల్లో సీట్లు లేకపోయినా బస్సుల మీద ఎక్కి లేడీస్ కానీ ఈవెన్ చదువుకునే అమ్మాయిలు వంశీ గారు లేదా చిన్న ఉద్యోగాలు అప్పుడే యంగ్స్టర్స్ ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు కానీ సాఫ్ట్వేర్స్ కానీ అందరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ వైపు ఇంత పెద్ద సబ్జెక్ట్ అవును ఓకే.